నమస్తే. ఇందు ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ వారి కృష్ణవేణి కార్యక్రమానికి స్వాగతం. కృష్ణమ్మ అనంత జీవన యానంలో ఎన్నో బీళ్లను సస్యశ్యామలం చేసింది. సిరుల పంటలు పండించింది. అందులో భాగమే నాగార్జున సాగర్ డ్యాం. సాగర్ పేరు వింటేనే రైతన్నల శరీరం పులకరిస్తుంది. తమ జీవితాలను మలుపు తిప్పిన దైవంగా సాగర్ డ్యాంను భావిస్తారు రైతన్నలు. తెలుగునాడును అన్నపూర్ణగా, ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దడంలో నాగార్జున సాగర్ పాత్ర ఎంతో ఉంది. కృష్ణమ్మ కీర్తి కిరీటంలో కలికితురాయి ఈ డ్యాం. ఇవే కాదు, ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలని, కృష్ణమ్మ పాదాల చెంత బౌద్ధం ఫరిడవిల్లిన ప్రాంతాలను చూద్దాం పదండి. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు పండిట్ నెహ్రూ. నోళ్లు తెరిచిన బీళ్లు, ఎండిపోయిన పంటలు, జీవనాధారం లేక వలసపోయే బతుకులు, తినడానికి తిండి గింజల్లేని రైతన్న, కరువుకు తోడు అడపాదడపా వచ్చే వరదలు. ఇది నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందు పరిస్థితి. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందించడమే ధ్యేయంగా సాగినదే నాగార్జున సాగర్ బహుళార్థ సాధక డ్యాం నిర్మాణం. తెలుగునాట ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాల అభివృద్ధిలో చిరస్మరణీయమైన పాత్ర కృష్ణానదిది. కొండా కోనలు దాటుకుంటూ సాగుతున్న కృష్ణమ్మ ప్రయాణం సాగర పరిష్వంగం కోసం పరితపిస్తూ సాగిపోతుంది. మార్గమధ్యంలో ఎన్నెన్నో కొండలు, కోనలు ప్రకృతి సంపదను పలకరిస్తూ, పులకరింపజేస్తూ, స్పృశిస్తూ సాగిపోతుంది. కృష్ణమ్మ తదుపరి మజిలీ నాగార్జున సాగర్ డ్యాం. పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు. వర్షాలు బాగా పడి గేట్లు తెరిచినప్పుడు పెద్ద ఎత్తు నుంచి దూకే నీటి సొంపును చూసేందుకు చాలా మంది సందర్శకులు వస్తుంటారు. మహాబలేశ్వరం నుంచి చూస్తే కృష్ణానది తన ప్రవాహ వేగాన్ని క్రమేపీ పెంచుకుంటూ ఒడివడిగా అడుగులేస్తూ చాలా వేగంగా, విస్తారంగా, సూపర్గా ఒక రకంగా చెప్పాలంటే ప్రవహిస్తూ వస్తోంది. మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి నాగార్జున సాగర్లో ఉన్నాం. కృష్ణ అనేక ఉపనదుల్ని తనతో కలుపుకుని కోయిన, వర్ణ, పంచగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉపనదుల్ని, ప్రధాన ఉపనది తుంగభద్రను కూడా తనలో కలుపుకుంటూ వెళుతూ అలా పరుగులు తీస్తూ చూస్తున్నాం. మనం మధ్యలో ఒక ఐలాండ్ లా కూడా ఏర్పడింది. ప్రస్తుతానికి వాటర్ అంతగా లేకపోయినా కూడా చాలా ఆ ప్రవాహ వేగం అనేది మనకు తెలుస్తోంది చాలా క్లియర్ కట్గా. మార్గమధ్యంలో ఎన్నో కొండల మధ్య నుంచి సాగిన కృష్ణమ్మ ప్రయాణం సాగర్ దగ్గర జనజీవితాలను సమూలంగా మార్చేస్తుంది. పక్కనుంచి కృష్ణమ్మ పారుతున్నా పంటలు ఎండిపోయే దైన్యం, చెంబెడు నీళ్లు కూడా ముంచుకొని వినియోగించుకోలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించాలన్న ఆలోచన మన పాలకులకు రావటం, నదీ నీటిని ఆపి దారి మళ్లించి బీళ్లలో సిరులు పండించాలన్న సంకల్పం నందికొండ దగ్గర నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి కారణమైంది. కృష్ణానది మీద ప్రాజెక్టులు లేని కాలంలో కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ, కృష్ణా జిల్లాల్లో వర్షాధార వ్యవసాయమే సాగేది. చిరు, తృణధాన్యాలు మాత్రమే సాగు చేసేవారు రైతులు. అరకొర దిగుబడులతో నానా ఇబ్బందులు పడేవారు. అలాంటి సమయంలో నాగార్జున సాగర్ నిర్మాణంతో ఈ జిల్లాల ముఖచిత్రమే మారిపోయింది. సాగర్ డ్యాం నిర్మాణానికి అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, అడ్డుపుల్లలు వేసిన ముక్త్యాల రాజా, అమరేశ్వర ప్రసాద్ లాంటి ఎందరో పెద్దలు కృష్ణా తీరవాసుల సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఆనకట్ట నిర్మాణం కోసం ఎంతో కష్టపడి భూ సమీకరణ చేశారు. 1955 డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగితే దాదాపు 12 ఏళ్ల పాటు దీని నిర్మాణం సాగింది. 45,000 మంది కార్మికుల కష్ట ఫలం ఈ డ్యాం. ప్రపంచంలో తొలి మానవ నిర్మిత కట్టడం కూడా ఇదే. కృష్ణానది గర్భంపై నుంచి 409 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు.
సాగర్ డ్యాం నిర్మాణంతో సాగునీటి కాలువల ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లందాయి. బీడు భూములకు కొత్త కళ వచ్చింది. కృష్ణమ్మ పుణ్యమాని ఎటు చూసినా పచ్చదనమే. మాగాని పంటలతో పొలాలు కళకళలాడుతుండటంతో రైతుల మొహాల్లో ఆనందం తాండవించింది. చదువుల మీద ఆసక్తి పెరిగి ఎంతో మంది విద్యావంతులయ్యారు. కొందరు ఉన్నత విద్యావంతులు భూములు, ఆస్తులు, భూరి విరాళాలు ప్రకటించి ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చారు. దాంతో కృష్ణమ్మ పుణ్యమాని చదువుకునే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కృష్ణానది మీద నిర్మించిన ప్రాజెక్టు ఆ విధంగా జన జీవితాలలో గణనీయమైన మార్పులు తెచ్చింది. ఇదంతా సాగర్ గురించి చెప్పుకోవాల్సిన ఒక పార్శ్వం. సాగర్ నిర్మాణం కోసం భూములు అర్పించిన రైతు కుటుంబాలు కొన్నింటికి ఇప్పటికీ అందాల్సిన సాయం అందలేదన్న విమర్శలున్నాయి. ప్రాజెక్టును మరింత ఉపయోగకరం చేయాలన్న ఉద్దేశంతో డ్యాంకు రెండు వైపులా కుడి, ఎడమల కాలువలను నిర్మించారు. దీంతో సాగర్ ప్రాజెక్టు కింద మొత్తం 21 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. సాగర్ రెండు కాలువల ద్వారా నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందుతోంది. కుడి కాలువను జవహర్ కాలువ అని, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు. కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరపరచడానికి నాగార్జున సాగర్ ఉపయోగపడుతుంది. నాగార్జున సాగర్లో 3 విద్యుతుత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మెగావాట్లు. నది దిగువన నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో 810 మెగావాట్లు, కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట 90 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అరవై ఏళ్ల షష్ఠి పూర్తి చేసుకున్న నాగార్జున సాగర్ డ్యాం తెలుగు రాష్ట్రాల రూపురేఖలను సమూలంగా మార్చేసింది. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న నోళ్లు తెరిచిన బీడు భూములు ఒకప్పుడు కనిపించేవి. సాగర్ జలాశయం వల్ల లక్షల ఎకరాలు సారవంతమయ్యాయి. కానీ ప్రకృతి ప్రకోపం వల్ల నదిలో నీరు తగ్గిపోయింది. ఉన్న నీటి పంపిణీ విషయంలోనూ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ ఒకప్పుడు నిండు కుండలా నీటితో కళకళలాడేది, తొణికిసలాడేది. కానీ మారుతున్న కాలం, ప్రతికూల పర్యావరణం అన్నీ కలిసి జీవనది బక్కచిక్కిపోయేలా చేస్తున్నాయి. వర్షాభావం వల్ల సాగర్లో గత కొన్నేళ్లుగా నీటి నిలువలు గణనీయంగా తగ్గిపోయాయి. ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గింది. వర్షాలు పడినప్పుడు తప్పితే ఇతర కాలాల్లో జీవనదిలా ఉండాల్సిన నది ఎండిపోయి కనిపిస్తోంది. అందుకే రిజర్వాయర్లో నీరు ఇంకిపోయి బండరాళ్లు, మట్టి పెళ్లలు కనిపిస్తున్నాయి. జలంతో కళకళలాడాల్సిన ఈ ప్రాంతం ఇలా ఎడారి వాతావరణాన్ని తలపిస్తోంది. ఒక మంచి లక్ష్యంతో చేపట్టిన నాగార్జున సాగర్ డ్యాం ఇప్పుడెలా ఉంది? ఈ డ్యాం ఆధారంగా ఇక్కడ మారిన జీవన పరిస్థితులు ఇప్పుడెలా ఉన్నాయి? నదిలో నీరు తగ్గి వర్షాభావ పరిస్థితుల మధ్య ఈ ప్రాంత ప్రజలు ఎలా జీవిస్తున్నారు? కనుక్కునే ప్రయత్నం చేసింది హెచ్ఎం టీవీ. వాటరు డెడ్ స్టోరేజ్ ఉంది, దీంట్లో ఎక్కువ స్పిల్ట్ ఉంది. ఒండ్రు ఎక్కువ చేరడం వల్ల నీళ్ళు వచ్చి పైన ఉపరితలం మీద కొట్టుకొని పోతుంది. ఈ నదే అందరికీ ఇటు దంట నగరాలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, ఇటు ఖమ్మము, నల్లగొండ జిల్లాలకి, ఇటు మరి గుంటూరు, ప్రకాశము, మరి కృష్ణా జిల్లాలకు కూడా ఇదే మనకి మన మానవాళికి ఇక్కడ ఉపయోగపడే విధంగా ఉంది. కానీ ఈ మధ్యన చూస్తే అంతా ఎడారిగా ఉన్నది. రైతులు చాలా బాధలతో ఉన్నారు. వలసలు పోయి వాళ్ళు చేతకాని పనులు కూడా చేసుకొని పొట్టబోసుకునే పరిస్థితులు ఉన్నారు. సార్ మా బ్యాడ్ లక్ ఏంటంటే 2-3 ఇయర్స్ నుంచి కూడా వాటరు రాలేదు. ఇప్పటి వరకు ఫ్లో కాలే. నాగార్జున సాగర్ ఎక్కువ కెపాసిటీ గల బ్రిడ్జి ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతులు పొందిన బ్రిడ్జి. ప్రధానమైన జీవనాధారం నాడి లాంటిది వ్యవసాయం. సో అలాంటి వ్యవసాయం వెన్నుముక్క ఇరిగిపోయింది సార్ ఇప్పుడున్న పరిస్థితులు. సరే ప్రకృతి కనుకరించి వర్షాలు పడితే నిండిద్ది. ప్రతి ఒక్కరు పొట్టబోసుకోవడానికి నాగర్సారి డ్యామ్ కట్టేప్పుడు వచ్చిన వాళ్ళే. ఇక్కడ మాత్రం ఇప్పుడు బతకడానికే కష్టమైంది. ఇక్కడ నీరు కొన్ని కోట్ల రూపాయలు వెంచిచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మళ్ళా త్రాగునీరుకు కానీ అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ప్రజలకు మాత్రం ఎప్పటి నుంచి వరకు ఉపయోగపడట్లేదు. నీరు వస్తేనే ఇప్పుడు డెడ్ స్టోరేజ్ వచ్చింది. వాటర్ ఈరోజు
పచ్చగా వచ్చినాయి. అవి తాగి రోగాలు వచ్చి మనుషులు సస్తారని భయంతో ఎన్నిగానో ఫిల్టర్లు కొనుక్కోవడం, ఫ్లోరైడ్ వాటర్కి నీళ్ళు ఏమంటే ఇక్కడ నీళ్ళే ఫ్లోరైడ్ అయ్యేటట్టు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఈ వనరులను ఉపయోగించుకుని కనీసం సాగునీరు సంగతి పక్కన పెడితే తాగునీరు కూడా మంచిగా రావటం లేదు. అది కూడా ఆకుపచ్చటి నీళ్లు డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి, ఫిల్టర్ లేకుండాను. వాటితో పలు రోగాల బారిన పడుతూ ఉంటున్నారు. అంతేకాకుండా పర్యాటక రంగానికి అభివృద్ధి కోసం కూడా గవర్నమెంట్ కొన్ని ఆలోచనలు చేస్తే బాగుంటుంది, యువతకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్నారు. నందికొండ బుద్ధుడు నడయాడిన నేల, బౌద్ధమత వృక్షం పల్లవించిన ప్రదేశం. ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఎందరో శిష్య పరమాణువులకు బౌద్ధం బోధించాడు. బౌద్ధమత సంస్కృతి, దాని వ్యాప్తికి కృష్ణానది మౌన సాక్షి. ఆ కాలం నాటి కొన్ని నిర్మాణాలు, రాతి కట్టడాలకు సజీవ సాక్ష్యంగా మిగిలింది ఈ ప్రదేశం. నాగార్జున సాగర్ డ్యాం నుంచి మా ప్రయాణం లాంచీలో నందికొండ వైపుగా సాగింది. కృష్ణమ్మ బ్యాక్ వాటర్స్లో దాదాపు గంట పాటు లాంచీలో ప్రయాణిస్తే నందికొండకు చేరుకుంటాం. కృష్ణానదిలో నీరు తగ్గి నిశ్చలంగా ప్రవహిస్తూ కనిపించింది. నందికొండ నాగార్జున సాగర్కి దగ్గరలో ఉన్న టూరిస్ట్ స్పాట్. బౌద్ధమతం విస్తరించిన ప్రదేశం ఇది. బుద్ధుడు నడయాడిన ప్రాంతం ఇది. ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా నేటికి ఆ అవశేషాలు ఇక్కడ పదిలంగా భద్రపరిచారు. ఈ ప్రాంతంలోనే బౌద్ధ మతాచార్యుడైన ఆచార్య నాగార్జునుడు కొంతకాలం నివసించాడు. అందుకే ఈ ప్రాంతానికి నాగార్జున కొండ అనే పేరుంది. అందుకే సాగర్కి నాగార్జున సాగర్ అని పేరు పెట్టారు. గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాతవాహనులు పరిపాలించారు. ఆ కాలంలో బౌద్ధమతం ఇక్కడికి వ్యాపించింది. అనేక బౌద్ధ స్తూపాలు, ఇతర కట్టడాలు ఇక్కడుండేవి. అయితే సాగర్ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ఈ అపరూప చారిత్రక ఆనవాళ్లన్నీ నీట మునుగుతాయని భావించిన పెద్దలు వాటిని యథాతథంగా పెకలించి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండపైకి తరలించి అక్కడే వాటిని యథాస్థితిలో ఉంచారు. అక్కడ ఒక మ్యూజియంను నెలకొల్పి అనేక పురాతన వస్తువులను అందులో భద్రపరిచారు. జలాశయం తవ్వకం సమయంలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దపు బౌద్ధ అవశేషాలను గమనించి వాటిని సేకరించి నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచారు. బుద్ధునివిగా చెబుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇక్కడున్నాయి. ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఇక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించారని చారిత్రక ఆధారాలున్నాయి. సాగర గర్భంలో ఉన్న ఆ శిథిలాలను నాగార్జున కొండపై మ్యూజియంలోనూ ఆరుబయట కూడా భద్రపరిచారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆనవాళ్లన్నీ ఆనాటివే. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అందులో భాగంగా ఆచార్య నాగార్జునుడు నడిచినటువంటి ఈ నేల, ఆచార్య నాగార్జునుడు ప్రవచించిన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సందేశాలు కానీ, బుద్ధుడి బోధనలు ఆచరించిన విధానం కానీ అవన్నీ కూడా మనకి ఈ నందికొండపై, ఇక్కడ ఈ నాగార్జున కొండపై కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు, బుద్ధుడి విగ్రహం కూడా చూడొచ్చు. అలాగే ఇవన్నీ కూడా బౌద్ధారామాలు. బౌద్ధ భిక్షువులంతా కూడా నడయాడిన నేల ఇది. ఈ నేల మీదే వాళ్ళంతా కూడా నడిచి ధర్మాన్ని, సత్యాన్ని ప్రబోధించి ప్రజలందరికీ కూడా చాలా మెలకువ తెప్పించి ప్రజలందరికీ మంచి మార్గాన నడవాలని బోధించారు. ఇక ఈ కట్టడాలు, ఈ నిర్మాణాలు అన్నీ చూస్తుంటే అప్పటి వాళ్ళ, అంటే 3వ శతాబ్దంలో ఉన్న వాళ్ళ నైపుణ్యం, అలాగే వాళ్ళ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. ఇటుక సైజు కూడా
పెద్ద సైజులో ఉన్నటువంటి ఇటుకను మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాదు ఇక్కడ దగ్గరలో మొత్తం నాగార్జున కొండ మీద చుట్టుపక్కలన్నీ బౌద్ధారామాలు, బౌద్ధ స్తూపాలు మనకి అడుగడుగున శిథిలావస్థలో ఉంటూ దర్శనమిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ పురావస్తు శాఖ వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళ కనుసనల్లో ఉన్నా కూడా చాలా వరకు శిథిలమైపోయినట్టుగానే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బుద్ధుడి విగ్రహం ముందు మనం నిలబడి ఉన్నాం. అక్కడే బౌద్ధారామం ఉంది, బౌద్ధ స్తూపాలు ఉన్నాయి, ఇంకా అనేకం ఉన్నాయి ఇక్కడ. పదండి ఇంకా మనం కృష్ణానదిలో సంగమిస్తోన్న ప్రధాన ఉపనదులు, ఆ సంగమ ప్రాంతాలని చూద్దాం, మరింత ముందుకు వెళదాం. కృష్ణమ్మ స్పర్శ కోసం, సంగమం కోసం పరితపించిపోయే మరో ఉపనది మూసీ నది. ముచ్చుకుందా నదిగా దీనికి పేరు. అనంతగిరి కొండల్లో పుట్టి వడివడిగా పయనించి వాడపల్లి దగ్గర కృష్ణమ్మను సంగమిస్తుంది మూసీ. కృష్ణానది పరుగులు తీసిన ప్రతి చోట తనదైన ముద్రను ప్రదర్శిస్తూనే వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని మలుపులో, మలుపు మలుపుకి ఒక్కో ప్రాధాన్యత, ఒక్కో ప్రాముఖ్యత. అపారమైన జలసంపదపై ఎన్నో ఆనకట్టలు కట్టుకునే అవకాశమిచ్చింది. తాను ప్రవహించిన ప్రాంతమంతా ఖనిజ రాశులను గుట్టలు గుట్టలుగా పోసింది. నల్లరేగడి ఒండ్రుమట్టిని కానుకగా ఇచ్చింది. నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది నెమ్మదిగా ప్రవహిస్తూ ముందుకు సాగుతుంది. కొంత దూరం ప్రయాణించాక మరో ఉపనదిని తనలో కలుపుకుంటుంది. అదే మూసీ నది. కృష్ణానది వెంట సాగుతున్న మన ప్రయాణం మూసీ నదిని చేరుకుంది. ప్రస్తుతానికి వాడపల్లి, నల్గొండ జిల్లా వాడపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడే మూసీ నది అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాదుకి చేరువలో ఉన్న అనంతగిరి కొండల్లో పుట్టి సుమారు 600-700 కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి వడివడిగా పరుగులు తీస్తూ ఇక్కడ ఇదే సంగమ ప్రాంతం కృష్ణానది ఇటు నుంచి వచ్చి నాగార్జున సాగర్ నుంచి, ఇవి రెండింటి సంగమ ప్రాంతం. ఇది చాలా పవిత్ర స్థలంగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు పెద్దలకు పితృకార్యాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల వారి జన్మ చరితార్థం అవుతుందని కూడా ఆయా కుటుంబ సభ్యులు భావిస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం చూసాం. అంతేకాదు పురాణ ఇతిహాస కాలంలో చూస్తే కనుక మూసీ నది ప్రస్తావన ఉంది. ముచ్చుకుందా నది పేరుతో మూసీ నదిని అప్పట్లో ప్రస్తావించేవారు. హైదరాబాద్ నిజాం ప్రభువుల పాలనలో చూస్తే జంట నగరాల దాహార్తిని తీర్చిన ఈ మూసీ నది ఇక్కడే కృష్ణాలో సంగమిస్తోంది, కృష్ణాలో కలిసిపోతోంది. మూసీ నది ఇప్పుడిలా మురుగునీటి కాలువలా మారిపోయింది. కానీ ఈ ఉపనదికి అద్భుతమైన చరిత్ర ఉంది. 2168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా కదిలి హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తుంది మూసీ నది. మూసీ నది అసలు పేరు ముచ్చుకుందా నది. హైదరాబాద్ నగరాన్ని దాటిన తర్వాత మూసీలో మరో చిన్న ఉపనది చిన్న మూసీ ఆలేరు నదులు కలుస్తాయి. ఆలేరు నది మూసీలో కలిసే చోట సూర్యాపేట దగ్గర 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తర్వాత పాలేరు నదిని కలుపుకుని వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసేటప్పుడు 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది చూడటానికి చిన్న వాగులాగే ఉన్నా ఒక్కోసారి తన ఉనికిని మాత్రం భీకరంగా తెలియజేస్తుంది. మూసీ నదికి గతంలో వచ్చిన వరదలే అందుకు సాక్ష్యం. మూసీ నదిపై భాగ్యనగరం హైదరాబాద్లో దాదాపు 7 వంతెనలున్నాయి. అందులో పురాణాపూల్ వంతెన చాలా చాలా పాతది. గోల్కొండ పాలించిన కుతుబ్ షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలోనే ఉంది. ఇక అఫ్జల్గంజ్ దగ్గర హైకోర్టు సమీపంలో నయాపూల్ అనే కొత్త వంతెనను నిర్మించారు. 20వ శతాబ్దం తొలినాళ్ల వరకు మూసీకి తరచుగా వరదలొచ్చేవి. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తేవి. మూసీ వరదల దెబ్బకు బేగం బజార్ మునిగిపోయిందని చరిత్ర చెబుతోంది. 1908 సెప్టెంబర్ 28 మంగళవారం ఒక్కరోజే 17 అంగుళాల వర్షం నమోదై మూసీ పొంగడానికి కారణమైంది. హైదరాబాద్ నగరం మొత్తం నీట మునిగింది. జనజీవనం స్తంభించిపోయింది. అపార ఆస్తి నష్టం, కొద్దిగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆ తరువాతే హైదరాబాద్ నగరాభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించారు. 7వ నిజాం వరదల నివారణకు ఒక వ్యవస్థను నిర్మించారు. అదే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం. విస్తారంగా చెరువులు, రిజర్వాయర్లు నిర్మించటం వల్ల వర్షపు నీరు ఒక చెరువు నుంచి మరో చెరువులోకి మళ్లేలా చర్యలు తీసుకున్నారు.
అదే ఐడియాతో కట్టినవే మూసీ, ఈసీ నదులపై నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు. 1927లో మూసీ నదిపై 10 మైళ్ల ఎగువన ఉస్మాన్ సాగర్ ఉపనది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణం జరిగింది. 2 జలాశయాలు మూసీకి వరదలు రాకుండా నియంత్రిస్తూ ఉంటాయి. మూసీ నదిలో నీటిమట్టం పెరిగినప్పుడు ముందు ఉస్మాన్ సాగర్ జలాశయం నిండుతుంది. ఆ తర్వాత హిమాయత్ సాగర్ జలాశయం నిండుతుంది. ఈ 2 జలాశయాలు నిండిన తరువాతే దిగువకు నీరు వచ్చేలా ఈ నిర్మాణాలు చేశారు. ఈ 2 జలాశయాలు ప్రస్తుతానికి హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది ఒడ్డున కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి. అందులో మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయం ప్రధానమైనది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మూసీ కృష్ణానదిలో కలిసే సంగమ ప్రాంతంలో ఉన్నాం. మరి ఇదే ప్రాంతంలో అక్కడ పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ప్రస్తుతానికి దేవస్థానం యొక్క ప్రధాన పూజారి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఆలయ విశిష్టత తెలుసుకుందాం. నమస్తే స్వామి, ఈ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాశస్యం ఏంటి, వైశిష్ట్యం ఏంటి? ఇక్కడ స్వామివారు వాడపల్లిలో శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారు అండి. ఈ దేవాలయాన్ని కృతాయుగంలో అగస్త్య మహాముల వారి యొక్క ప్రతిష్ఠ అన్నమాట ఈ లింగాకారం. ఇక్కడ ఉన్న శివాలయాన్ని, నరసింహస్వామి దేవాలయం 2 కూడా కృతాయుగంలో అగస్త్య మహాముల వారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారనమాట. ఆయన ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ లింగాకారం మీద ఒక పెద్ద పుట్ట మొలిచింది. కొన్ని వందల సంవత్సరాలు ఆ పుట్టలో ఉన్నాడు శివుడు. తర్వాత రెడ్డిరాజుల ప్రభుత్వంలో పుట్టలు మొత్తం కూడా తవ్వి దేవాలయం కట్టారనమాట. రెడ్డిరాజుల ప్రభుత్వంలో కట్టిన దేవాలయం ఇది. 600 సంవత్సరాలైంది దేవాలయ నిర్మాణం జరిగి. తర్వాత ఒక బోయవాడు పక్షిని వేటాడుకుంటూ వస్తే ఆ పక్షి వచ్చి స్వామి వెనక దాక్కుంది. అప్పుడు ఆ బోయవాడు లోనికి వచ్చి ఆ పక్షిని చంపబోయాడు. అప్పుడు ఆ బోయోడికి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే నాకు ఆహారం కావాలంటే ఆ బోయోడు నీకు ఆహారం కావాల్సి ఉంటే నా వెనక్కి వచ్చింది కాబట్టి ఆ పక్షిని నీకు ఇవ్వను, పక్షి బదులు పక్షి ఎత్తు మాంసం నా తల్లోంచిస్తా తీసుకోమన్నాడు ఆ శంకరుడు. అప్పుడు ఆ బోయవాడు శంకరుడి యొక్క మెదడు 10 వేళ్లతో తల ముందర యొక్క మాంసం తీసుకున్నమాట. అప్పటి నుంచి అక్కడ అట్లా తరుగు వచ్చేసి ఆ స్వామి తల మీద ఆ 10 వేల గుర్తులు పడిపోయినాయి ఆ మాంసం తీసుకునేసరికి. అప్పుడు ఆ స్వామి శిరస్సులో ఉండే ఆ గంగ పైకి ఉద్భవించిందనమాట స్వామిని శాంతపరచడం కోసం. అప్పటి నుంచి కూడా అక్కడ నీరు వస్తుందన్నమాట. తర్వాత ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, బెలవెంత లోతుందని చెప్పి ఆదిశంకర స్వాముల వార్షికుడు పరీక్ష చేస్తారనమాట. ఒక బంగారపు ఉద్ధరణకి దారం కట్టేసి ఆ బెలంలో వదులుతారు. ఆ దారం మొత్తం కూడా పోతుంది, ఆయనకి ఎక్కడికి కూడా అంతు తెలియదనమాట. తర్వాత ఆ దారం మొత్తం కూడా బయటికి లాగేసరికి ఆ ఉద్ధరణి యొక్క దారం మొత్తం కూడా ఒక విధమైన రక్త మరకలతో వస్తుందన్నమాట. అప్పుడు స్వామి భగవంతుని పరీక్షించకూడదని ఆయన దానికి తగిన శాంతులు చేసి వెళ్ళిపోయింటే ఇక్కడ శాస్త్రంలో రాస్తుంది. కృతాయుగంలో అగస్త్య మహాముల వారు ఈయన ఇక్కడ ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈయన పేరు మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామిని. ఇక్కడ స్వామి యొక్క స్థల పురాణం అన్నమాట. కృష్ణానది వైభవాన్ని చూసిన మనం ఘోర నిర్లక్ష్యానికి గురైన దాని ఉపనది మూసిని కూడా చూశాం. కృష్ణా పుష్కరోత్సవ వేళ మన ప్రాణధారాలను కాపాడుకొని స్వచ్ఛమైన ప్రకృతిని ముందు తరాలకు అందించాలన్న సంకల్పంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.